సస్టైనబుల్ ఇంక్లూజివ్ గ్రోత్కి మాత్రము ఈ బడ్జెట్లో బాగానే అలొకేషన్ ఇచ్చారని, ఇంట్రీమ్ బడ్జెట్లో ఇచ్చారని, ఇంప్లిమెంటేషన్ ఎట్లా ఉంటుందని చూడాలి. సో నా ఉద్దేశం ప్రకారం ఓవరాల్ బాగానే ఉంది, కానీ ఈ మూడు విషయాలు అట్లనే ప్రైమరీ ఎడ్యుకేషన్, ఎమర్జెన్సీ మెడికల్ కేర్ కూడా కొంచెం ఫోకస్ చేస్తుంటే బాగుండేది అనేది నా ఉద్దేశం. డాక్టర్ శాస్త్రి గారు, 2 తెలుగు రాష్ట్రాల గురించి ప్రస్తావన అనేది బడ్జెట్ నోట్లో సుమారు 92 నిమిషాల బడ్జెట్ నోట్లో ఎక్కడా కూడా మనకు స్పష్టంగా కనిపించలేదు. మీ కన్క్లూజన్ పాయింట్, విభజన హామీల మీద 10 సంవత్సరాలైంది 2 రాష్ట్రాలు విడిపోయి, విభజన హామీల మీద 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ చేశారు, కానీ ఒక్క ప్రస్తావన అనేటటువంటిది ఈ అంశాల గురించి లేదు. వాటితో పాటు మీరు కన్క్లూజన్ రిమార్క్స్ ఇచ్చేయండి ప్లీజ్. ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో వీళ్ళు ఫైనాన్స్ బిల్ రిలేటెడ్ సంబంధించిందే ఉంటుంది కాబట్టి దీన్ని 100 days ఒక మాక్సిమం ఎలక్షన్ కమిషన్ అంటే 100 days లో అయిపోతుంది ప్రాసెస్. ఏంటి ఈ ఎలక్షన్స్, వాళ్ళు రేపో ఎల్లుండో వాళ్ళు ఎలక్షన్ ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేస్తే May 15th 17th వాళ్ళు మళ్ళీ రీకన్వే అవ్వాలి, గవర్నమెంట్ ఫార్మేషన్ అయిపోవాలి, పార్లమెంట్ రీకన్వే అవ్వాలి, పార్లమెంట్ లో కొత్త ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ ప్రవేశపెట్టాలి, అది జరగాలి. సో అప్పుడు ఇవన్నీ కనెక్ట్ అవుతాయి. ఇదేంటంటే జస్ట్ కంటిన్యూటీ ఆఫ్ దట్ ఈస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దట్ ఓల్డ్ బడ్జెట్ ఫర్ దట్ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ 90 days. అంతే తప్ప దీన్ని కవర్ చేశారు దాన్ని కవర్ చేశారని ఉండదు. ఇదేంటంటే మీకు 4 ఏళ్ళు ఆవిడ 1 గంట 20 నిమిషాలు 2 గంటల 20 నిమిషాల మధ్య చదివింది, ఇది ఒకటే 20 నిమిషాల్లో కంప్లీట్ చేసింది. ఎందుకు? ఇది పెద్ద బడ్జెట్ కాదని ఆవిడకి తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు. బడ్జెట్ కాదు ఇదేంటంటే ఇట్స్ ఓన్లీ జస్ట్ ఓన్లీ గివింగ్ అన్ ఐడియా. మీకు విభజన హామీల గురించి అంటారు, విభజన హామీలు అనేది ఒకటి చెప్తున్నారు, ఇట్స్ అన్ యాక్ట్. ఆ ఏపీ రీఆర్గనైజేషన్ అనేది ఒక యాక్ట్. ఆ యాక్ట్ ని ఎవరు ఆమోదించారంటే నన్ను అదర్ దాన్ పార్లమెంట్ ద్వారా ఎనాక్ట్మెంట్ చేసి ఆ రాష్ట్ర విభజన జరిగింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇద్దరి మధ్య బాధ్యత ఉంటుంది, ఆ హోమ్ మినిస్టర్ మీద బాధ్యత ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలో ఆ విభజన హామీలు అన్ని నిర్వర్తించుకోవడం, అది ఫెయిల్ అవుతున్నారు వాళ్ళు. ఆ ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఫెయిల్ అవుతున్నారు. అది ఎవరంటే కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి అనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర విభజన కేంద్ర ప్రభుత్వం వెనకాల వచ్చి మీది విభజన ఉన్నాయి, మీరు ఇవి చేసుకోండి అని కేంద్ర ప్రభుత్వం వచ్చి వెనకాల ఏం అడగదు, వాళ్ళకి 1,00,000 ఉన్నాయి. సో దాన్ని మనం సాధించుకోవాలంటే దానికి తగ్గట్టుగా లెవరేజ్ చూసుకుని పార్లమెంట్లో వాళ్ళ మెంబర్స్ ద్వారా దాన్ని ఎక్కడికక్కడ డిప్లొమాటిక్ గా హ్యాండిల్ చేసి అవన్నీ చేసుకోవాలి. దానికి ఎన్నో అడీల్స్ వస్తూ ఉంటాయి, ఆ అడీల్స్ అన్నింటినీ ఓవర్కమ్ చేసుకోవాలి, ఓవర్కమ్ చేసుకుని బయటికి పడాలి. అంతే తప్పితే దాన్ని మేము అడ్రస్ చేయండి, ఇది పార్లమెంట్ బడ్జెట్లో అడ్రస్ చేసేయండి, బడ్జెట్లో అడ్రస్ చేయడానికి దానికి 1,00,000 విధి విధానాలు ఉన్నాయి. 1,00,000 విధి విధానాలు మీరు చేయాలి కదా. మీకు రామాయణపట్నం పోర్ట్ అయినా సరే, అమరావతి అయినా సరే, ఆ పోలవరం అయినా సరే, లేకపోతే ఇక్కడ హైదరాబాద్కి సంబంధించింది అయినా సరే, లేకపోతే అక్కడ రైల్వే జోన్ అయినా సరే, రైల్వే జోన్ ఏదో క్రియేట్ చేస్తామని అప్పుడు వాళ్ళు ఏ రకంగా చెప్పారు, కాంగ్రెస్ వాళ్ళు ఏ రకంగా చెప్పారు నాకు అర్థం అలా. ఆ జయరాం రమేష్ ఎందుకు పెట్టాడో తెలియదు. అది టెక్నికల్ ఫిజిబిలిటీ లేదని చెప్పి హెచ్ఎన్ సింగ్ సంతకం పెట్టి ఫైల్ నాకు చూపించారు, నేను చూశాను. అది ఇదేంటంటే హెచ్ఎన్ సింగ్ చాలా వాళ్ళు కమిటీ వేశారు, అది జరగని పని. అది ఎందుకంటే అది వాళ్ళు అలాంటి సిస్టమ్ తయారు చేశారు 1947 లవ్ స్టోరీలో. అలాంటి సిస్టమ్ తయారు చేసుకున్నారు వాళ్ళు, రైల్వే వాళ్ళు. దాన్ని ఏంటంటే రీఆర్గనైజ్ చేయాలి, అంటే కాంప్రహెన్సివ్ రీఆర్గనైజ్ చేయాలి. అది కాంప్రహెన్సివ్ రీఆర్గనైజ్ అంటే జోన్స్ అనేది ఇంకా ఎక్కడెక్కడ క్రియేట్ చేయాలి అవన్నీ పెట్టి ఒకేసారి మొత్తం రివ్యూ చేసి చేయాలి. అదేంటంటే రైల్వే మినిస్టర్ కెపాసిటీని బట్టి ఉంటుంది. ఆ రైల్వే మినిస్టర్గా అసలు ఆ జోన్ల మీద అవగాహన లేదండి, ఇంకా ఆయన ఏం చేస్తాడు? ఇంకా అలాగే రామాయణపట్నం డిస్టెన్స్ లేదంటారు, ఆ కృష్ణపట్నం పోర్ట్ నుంచి ఇంత డిస్టెన్స్ లేదంటారు, అది పెట్టారో లేదో తెలియదు. ఎందుకంటే మీరు అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ పోర్ట్స్ డెవలప్మెంట్ అనేది కష్టం, కరెక్ట్ కాదు. పోర్ట్ డెవలప్మెంట్ అనేది ఈస్ట్ కోస్ట్ లో మీకు పోర్టుల డెవలప్మెంట్ అనేది యూజ్లెస్. ఉన్న పోర్టులకి 20-25% బిజినెస్ లేదు. ఉన్న ప్రజెంట్ పోర్ట్స్ కే 20-25% బిజినెస్ లేదు, 75% ఖాళీ. అవి ఎక్కడి నుంచి? డైమండ్ హార్బర్ నుంచి కింద దాకా ఈస్ట్ కోస్ట్ లో ఉన్న పోర్ట్స్ అన్ని ఇంటిగ్రేట్ చేయాలంటే కొలంబో పోర్ట్ తో ఇంటిగ్రేట్ అవ్వాలి. కొలంబో పోర్ట్ చైనా ఆధీనంలో ఉంది. మనం అది అక్కడ దాని పేరేంటి, శ్రీలంక దగ్గర నుంచి దీనికి మీకు ఇది కట్టేయాలి. రామేశ్వరం దగ్గర అది కట్టాలి, అది కట్టలేదు. ఐలాండ్ నేషన్ కనెక్ట్ చేయాలి. శ్రీలంక పోర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పోర్ట్ ఫర్ అవర్ నేషన్. దాన్ని మనం వదిలేసాం, దాన్ని కరెక్ట్ గా హ్యాండిల్ చేయలేకపోయారు. ఏంటంటే చైనా హ్యాండ్ ఓవర్ చేసుకుంది. సో మనం ఐలాండ్ నేషన్ ని
మెయిన్ నేషన్ తో కనెక్టివ్ చేస్తుంటే మన ఇంపోర్ట్స్ అన్ని అక్కడ ల్యాండ్ అయితే 4 గంటలు ఇండియా వచ్చేసాయి. ఇప్పుడు మన Yes. నికోబార్ లో 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నికోబార్ ఐలాండ్స్ లో ల్యాండింగ్ పోర్ట్ కట్టుకుంటున్నాం. అది 2030కి రెడీ అవుతుంది.